అందరికీ శనార్థులు. చంద్రబాబు ముచ్చటకు పోయింది, మళ్ళీ ఆడినాం అనుకుంటున్నారులే. ముచ్చటకే వచ్చిన మా తమ్ముళ్ళ ఇంటికి వచ్చి పిల్లగాడు కొత్త సినిమా వేసిండు, ఏం సంగతి ఏం కథ ఎట్లా నడుస్తున్నది పబ్లిక్ అంతా మా వాళ్ళ ముచ్చటను మాట్లాడుకుంటున్నారు. మంచిగా అనిపించింది. పోయి మా తమ్ముని పిల్లగాని వాళ్ళకరించి చేస్తామని వచ్చిన. బాగున్నావా తమ్మి శనార్థులు? బాగున్నా అక్క, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నావా బుడ్డడా? బాగున్నానండి. తమ్మి నీతో 4 ముచ్చట్లు పెట్టి పోదామంటే వచ్చిన. ఓ ఏమని ఏం పికిరి పెట్టుకున్నా అయ్యేది కళ్ళని ఎర్రగా అయినాయి. పిక్కర్ కాదు, లోపల ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ అంటే ఆపరేషన్ అయింది, ఇది డబుల్ టైం ఆపరేషన్ చేయాలి. రెటీనా డిటాచ్ అని ఒక చిన్న ప్రాబ్లము, హెరిడిటరీ. డాడీకి ఉంది, నాకు వచ్చింది. అది సగం ఆపరేషన్ అయింది. అంటే ఫస్ట్ ఆపరేషన్ చేసి ఆయిల్ పెడతారు, ఒక 2 months తర్వాత మళ్ళీ ఆయిల్ తీసేస్తే నార్మల్ అయిపోతుంది. ఆయిల్ కొంచెం లీక్ అయ్యి కొంచెం అలా ఎర్రగా అయిపోతుంటాయి కళ్ళంతే. కానీ నేను ఈ బాధపడుతూ కళ్ళజోడు పెట్టుకుంటే జనాలు ఏమంటారో తెలుసా, వీడికి అవసరం ఆ కళ్ళజోడు నైట్ పూట ఫంక్షన్లల్లా అని ఇట్లా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? వాళ్ళకి ఏం తెలుసు కష్టాలు, మంచి కష్టాలు. ఇప్పుడు సినిమా యాక్టర్ల కష్టాలు ఎవ్వరికి తెలియదు, నీ ఆనికైతే. సినిమా యాక్టర్నే కాదు, అవతల మనిషి కష్టం తెలుసుకోకుండా అనేస్తారు. ఇప్పుడు నేను స్పెట్స్ పెట్టుకోకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. కానీ అట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తాం మనము ఒక లాంటి వాళ్ళము అనేటోళ్ళు ఇంకొక లాంటి వాళ్ళు అనుకుని విడిచిపెట్టుడే. సేమ్ ఇందాక మీరు చెప్పిందే, మనం ఎలా మనం కూర్చున్నదానా లేకపోతే చేతులు పెట్టుకున్నా అలాగే అంటారు, కళ్ళజోడు పెట్టుకున్నా అలాగే అంటారు. ఇంకే మన ఇష్టం వచ్చి మనం చేసుకోవాలి. అనేటోళ్ళు ఎట్లనన్నా అంటారు. తమ్మి నీకు ఒక కథ చెప్తా. ఒక తండ్రి కొడుకుంటారు, వాళ్ళ తాట ఒక గాడిద ఉంటుంది. గాడిదంటే ఇద్దరు పోతుంటారు. ఏ చిన్నది కదా దాని మీద కూర్చున్నాడు ఎందుకు అని పాపం ఇద్దరు మంచి మనసుతోటి ఇద్దరు పోతుంటారు. తండ్రి ముసలోడు, కొడుకు చిన్నపిల్లగాడు, గాడిదనేమో నడిపిస్తారు. దమాకున్న రవిలకు పోరడాన్ని ఎక్కొచ్చు, ముసలోడాన్ని ఎక్కచ్చు కదా అంటారు. సరే కదా అని ముసలోడు ఎక్కుతాడు అంటున్నారు. మళ్ళీ పోతుంటే నీకేం గత్తర వచ్చింది, చిన్నపిల్లగాన్ని నడిపించుకుంటాగా గాడిద మీదకి మంచిగా గత్తర వచ్చిన నీకు, నువ్వు ఎక్కక బదులు దాన్ని దించవచ్చు కదా, పోరాన్ని ఎక్కించవచ్చు కదా అంటారు. అయ్యో దేవుడా అంటాను, వాడు దిగుతాడు, మళ్ళీ పోరాన్ని ఎక్కిస్తాడు. పోరాన్ని ఎక్కించి పోతా ఉంటే మళ్ళీ ఏం చేస్తారు, సిగ్గు నదర నీకేమైనా ముసలని మీ అయ్యని కింద నడిపిస్తున్నావు, నువ్వు పోరాన్ని మీద నడుస్తావు, నువ్వు నడవలేవా వయసు పొలగాని అని వాణి తిడతారు. వాళ్ళకి ఏం అర్థం కాక ఇక ఇద్దరు దిగి గాడిదని చెర్లకి పంపించేసి వెళ్ళిపోతుంటారు. పోతుంటే గాడిదని చెర్లకి పంపించి వెళ్ళిపోతున్నారు. మీకు ఏమైనా దమాకున్నదాన్ని మళ్ళీ అట్లా తిడతారు. మళ్ళీ గాడిదని తెచ్చుకుంటారు. తర్వాత కొడుకు అంటాడు, నాయన వీళ్ళందరి మాటలు మనం పట్టద్దు, ఎవరి మాట పట్టినా ఏదో ఒక బాధనే వస్తున్నది తప్ప మనతో మనం పోదామని గాడిద మీద కట్టెల మూట పెట్టుకుంటారు. ఇక పోతా ఉంటారు. ఎవడేమన్నాడు, వాళ్ళు ఇష్టం. ఏమన్నా అన్నా కూడా ఎవరు పట్టించుకోరు. కథలో మనకి ఏమర్థమవుతుంది అంటే ఎవరి పని వాడు చేసుకోవాలి, ఇంకొకరిది ఇంటే మనకే నెత్తి నొప్పి. కాబట్టి మన పని మనం చేసుకోవాలి. మన వంట మనం చేసుకోవాలి. పొద్దుగా లేచి మన డబ్బాలు మనం దోముకోవాలి. మన బుక్కడి మనం తింటాం. సంపాదించుకోకపోతే రేషన్ బియ్యానికి కూడా బడిగేడుతాన్ని మరి. నేను అందుకని ఎవరి మాట పట్ట అనుకుంటారు. ఈ చంద్రబాబు చాలా నీళ్ళు కూడా అనుకుంటారు, కానీ అనుకుంటారు. మాకు చంద్రబాబు చూసిన తర్వాత ఇట్లా ఉండాలని అనుకుంటున్నాం మరి. లేకపోతే ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటుంది, నవ్వుతుంటది, ఏం పట్టించుకోదు. చంద్రబాబు అంతే, చంద్రాస్ అంతే. మా అల్లుడు కూడా అంతే, నా వాళ్ళనే అంతే. 2 మాటలు మొదలు నిన్ను అడిగినాక అటెన్క నేను గుడ్డలతోటి ముచ్చట పెడతా. తమ్మి నువ్వు మస్తు కష్టపడి వచ్చినవని ఎరకనా, అటెన్క కష్టపడు ముచ్చట పక్కకు పెట్టు. కానీ ఈ సినిమా దాంట్లో ఈ టీవీలల్లా పెద్ద పేరు సంపాదించుకున్నావు. ప్రభాకర్ అంటే టీవీ చూడని వాళ్ళకి ఎవరికి, టీవీ చూసేటోళ్ళకి ఎవరికి తెలియదా అంటే నమ్మద్దు. మనం గంత పేరు సంపాదించుకున్నాం. కానీ నువ్వు మస్తు కష్టపడ్డావంటే మస్తు చదువుకున్నావంటే వెనకటికి. మరి వానికి ఏమన్నా చదివించినవా? ఇట్లా నీ వాళ్ళు చదివించినవా? యాక్టింగ్ నేర్చుకున్నాడు అదంతా చదివించినవా? అది లేదు, అది నన్ను చూసే నేర్చుకున్నాడు. అండ్ సినిమాలు చూడడం బాగా చూస్తాడు కాబట్టి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని కాసేపు చూసిందంటే మీలాగా చేయమంటే చేసేస్తాడు కొద్దిసేపు అయితే. సో ఆ గ్రాస్పింగ్ ఉంది కాబట్టి తను చేయగలిగిండు. బట్ చదువు అంటారా, వాడికి ఎంతవరకు అవసరమో, ఎంత వాడి వల్ల అవుతుందో అంతవరకు చదివాడు. ఏం చదివించిన డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు పీజీ కూడా చేస్తున్నాడు డిస్టెన్స్ లో. ఇప్పుడు మనలా మనం ముచ్చట నేను నీకే వాడిని చూసి వీడు మస్తు హుషారున్నాడు, మిడత పెట్టాలి అనిపించి సినిమాలు చేపియాలి వీనితో అని నువ్వు అనుకున్నావు. ఆ తమిళ లేకపోతే వాడే వచ్చి నాయన నేను సినిమా చేస్తానే అని అడిగి సతాయిస్తే ఇట్లా సినిమా చేపించినవా? అంటే ఫస్ట్ నేను చేస్తానే అన్నప్పుడు వద్దు చదువుకో అని చెప్పిన ఫస్ట్. కానీ వాడు ఒక ప్లాన్ చేసుకుని ఒక వీడియో చేసి దాని నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా జరుగుతున్నప్పుడు అప్పుడు నేను ఆ కష్టం చూసి వీడి వర్క్ చూసి నాకు వీడు చేయడమే కరెక్ట్ అనిపించింది. అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి వీడిలో, అన్ని అర్హతలు ఉన్నాయని అనిపించినాక నేనే తీద్దాము
వాళ్ళెవరో ఎందుకని చెప్పి నేనే తీసిన ఆడితో ఒక మంచి సినిమా. ఇప్పుడు హైదరాబాద్లోనే పుట్టి పెరిగినావు. అవును. రామ్నగర్ బన్నీ అని పెట్టిండ్రు సినిమా పేరు. మంచిగా మన చింతలబాస్తి లేకపోతే పోరలు ఉంటారు, చింతలబాస్తిలో చింతగాడు అని పెట్టిన ఉంటే ఎంత ముద్దుగా ఉంటుండే. మాసోళ్ళు అందరూ చూద్దాము. వాళ్ళ ఫ్లేవర్ వేరే, ఇంకా ఊర మాస్ అది. సో అది కూడా చేస్తా, అది వేరేలాగా చేస్తా. మళ్ళీ సినిమా చేసినప్పుడు చింతలబాస్తి చింటుగాడు అత్త కోసం ఎగ్జాక్ట్ చింతగాడు అని పెట్టాను, కానీ ఆ టైప్ లో ఏదో ఒకటి పెడతాం. ఈ సినిమాకి రామ్నగర్ బన్నీ అని ఎందుకు పెట్టిండ్రు తమ్మి? మరి మనం ఇప్పుడు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మొన్న వరంగల్కి వెళ్ళాం, వరంగల్లో ఒక కాలేజ్కి వెళ్ళాం, కోఇన్సిడెన్షియల్ గా వాళ్ళు అరుస్తున్నారు ఏంటంటే మీరు ఆల్రెడీ రామ్నగర్ బన్నీ టీం రామ్నగర్కి వచ్చారని. మాకు తెలియదు మేము రామ్నగర్కి వెళ్ళామని. అక్కడ ఒక రామ్నగర్ ఉంటుంది. సో అలాగా ఇండియా మొత్తంలో ఎక్కడ వెళ్ళినా కానీ మనకు ఒక రామ్నగర్ ఉంటుంది. రామ్నగర్ ఇస్ వెరీ ఫేమస్. ఊళ్ళో ఏ గ్రామానికి పోయినా రామ మందిరం లేని ఊరు ఉండదు, రామ్నగర్ అని పేరు లేని ఊరు ఉండదు అంట. అందుకనే రామ్నగర్ బన్నీ అని పెట్టాం. నీకు అది కలిసి వచ్చింది తమ్మి. రాముని మంచిగా నమ్ముకో నువ్వు. థ్యాంక్ యూ. దేవుని మంచిగా నమ్ముకో, అన్ని ఆయన చూసుకుంటాడు. మనమేం లేదు, మన కష్టపడాలి, ఎంటకెంచి ఆయనే చూసుకుంటాడు. అంతే అత్త. థ్యాంక్ యూ తమ్మి. మొత్తం వానికి అంత సినిమా అంతా నువ్వే పెట్టినవంట. పెట్టినా ఎంత కష్టపడి సంపాదించినావు? ఒక్క పూటదా 2 పూటలదా? ఇల్లంట వాకిలంట బాగానే పెట్టిండు పాపం ప్రభాకర్ సార్ అని బయట మాట్లాడుకుంటున్నారు. పిల్లగాని మీద మొత్తం నమ్మి పెట్టిండు అంటున్నారు. మా తమ్ముని కష్టం ఒక్క రోజుది కాదు తమ్మి. చిన్నప్పటి నుండి కష్టపడుతున్న పిల్లగాడు. నేను కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. ఇంటికి వచ్చి రాక బయట పని చేసి ఆడనే తిని ఇంట్లో అన్నం తినక ఎంత కష్టపడ్డాడు పిల్లగాడు. మాతో కూడా ఎక్కువ టైం ఉండేది కాదు ఆయనకి. అదంతా తెచ్చి నీ మీదనే పెట్టిండు, యాది పెట్టుకో. అవును. అంటే మన బిడ్డని మనమే నమ్మి పెట్టకపోతే వేరే వాళ్ళు ఎలా పెడతారు చెప్పండి. అంటే ఏదో జనాలతో పెట్టించి వాళ్ళ మీదకి తోసేయాలన్న మనస్తత్వం కాదు నాది. బాగున్నాడు, బాగా చేస్తున్నాడు అన్నప్పుడు నేను ప్రయత్నిస్తాను. మా అబ్బాయే కాదు, మా అమ్మాయితో చేస్తాను. నేను బయట వాళ్ళతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, డబ్బులు ఖర్చు పెట్టి చేశాను. అన్నీ నేను డబ్బులు పెట్టి చేసినవే, అన్నీ బాగా నడిచినాయి. సినిమాకి ఫస్ట్ టైం వస్తున్నప్పుడు ఫస్ట్లో నేను ఒక 2-3 బయట వాళ్ళతో కూడా చేద్దాం అనుకుని ప్లాన్ చేశాను, మాట్లాడాను కూడా, అవ్వలేదు. వీడు 2 సినిమాలు చేస్తున్నప్పుడు వీడిని ఇలా చూపిస్తే బాగుంటుంది అని అనుకుని వీడితో మనం డబ్బులు పెట్టి చేసాం. సో ఇందులో నేను కావాలి అంటే నా దోస్తులు వాళ్ళు డబ్బులు పెడతారు. నేను చేసింది ఏంటంటే నా బిడ్డ కాబట్టి వాళ్ళతో పెట్టించడం నాకు ఇష్టం లేదు. ఏమన్నా అటు ఇటు అయితే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. నా బిడ్డ కాబట్టి మొత్తం నేనే పెట్టాలని డిసైడ్ అయ్యాను. అదే చంద్రహాస బయటోడైతే నా ఫ్రెండ్స్ని కలుపుకొని తీసేవాడిని ఈ సినిమాని. ఈ సినిమా అలా తీయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ మూవీ. మనము నాకు తెలుసు వాడి కాన్ఫిడెన్స్ ఉంది, వాడు బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది రీచ్ అయిన తర్వాతే తెలుస్తుంది. సో ఈ రిస్క్ వాళ్ళ మీద చేయలేను, దోస్తుల డబ్బులతో చేయలేను. సీరియల్స్ అంటారా, అట్టర్ ఫ్లాప్ అయినా కూడా డబ్బులు వస్తాయి, ఆ రిస్క్ చేయగలుగుతాను నేను. లక్కీగా అన్ని హిట్లు అయినాయి, దాంట్లో చాలామంది దోస్తులు డబ్బులు పెడుతున్నారు నాతో పాటు, అది ప్రాబ్లం లేదు. సినిమా అనేది వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. అందుకని గ్యారంటీ లేని వ్యాపారంలో నా సొంత డబ్బు పెట్టడమే న్యాయం, పక్కవాడి డబ్బు పెట్టించడం అనేది అన్యాయం. ఇప్పుడు ఈ సినిమా ఇటు కొట్టిన తర్వాత గ్యారంటీ డబ్బు ఉంటుంది బాబుతో నెక్స్ట్ సినిమా, అప్పుడు దోస్తుగారితో పెట్టిస్తాను నేను. అది కరెక్ట్ అనిపించింది నాకు. మొదలు 2 చేసుకుంటా ఇళ్ళకి వచ్చినమాట. ఇప్పుడు విడుదలయ్యే సినిమా ఇది మొదటిది ఇదే. 2 ముందుగిట్లా ఒప్పుకున్నామంట కదా తామి. అవును, అవి 3 నేను ఒకేసారి చేసుకుంటూ పోయాను. ఇప్పుడు 3 కంప్లీట్ అయినాయి. 3 ఏది ఫస్ట్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది చేస్తున్నాం అనమాట. అంటే ఇందులో ఈ మూవీలో అన్నీ ఉన్నాయి అత్త. అంటే ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు, పిల్లలు వచ్చి చూడొచ్చు, మా యూత్ వచ్చి చూడొచ్చు, అందరూ చూడొచ్చు. సో అందుకని ఫస్ట్ ఇది సూపర్ అనుకుని ఇది డిసైడ్ అయ్యామన్నమాట. మిగతా 2 ప్రొడ్యూసర్స్ కూడా, మిగతా 2 సినిమాల వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీనికి. ఆ పిల్లగాడు ఉన్నాడు కదా మీ డైరెక్టర్ వెల్గొండ శ్రీనివాస్, చిన్న కోతపోరాడు కదా. నాకు ఎరకనే వెల్గొండ శ్రీనివాస్ నాడు మా చంద్రత్త తెలుసా అన్నాడు, చెప్తాడు. ఆ పిల్లగాడు ఏ సినిమా చేసినా చిన్న నవ్వులు ఉండే, మంచిగా చెప్తాడు. సతాయించిండా నిన్ను? లేదు, అదేం లేదు, మంచిగా చెప్పిండా, చాలా బాగా చెప్పాడు. అంటే అర్థం చేసుకుంటే చాలా బాగా చెప్పినట్టు ఉంటుంది, అర్థం చేసుకోకపోతే సతాయించినట్టు ఉంటుంది. ఆయనకి ఏం కావాలన్నది అడుగుతాడు, ఎట్లయినా కావాలంటే అది కావాలంతే అలుగుతాడు, అది చేయకపోతే వెల్గొండ శ్రీనివాస్ అలుగుతాడు. అంటే ఇట్లా అనుకున్నాడు అలిగి నేను అంటాడు, అది చేయాలి మనం. అంటే డెఫినెట్గా రాసుకుంది ఆయనే కాబట్టి ఆయన అన్నది మనం చేయాలి, తప్పదు. ఇప్పుడు తమి పొట్టు కొట్టినవు అన్న ఫైటింగులు. కానీ నిన్న అది ఏమంటారు, నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నడిచింది కదా, అందులో కూడా కొట్టుకుంటూ వచ్చినావు మీదికి. ఇప్పటిదాకా ఆడుకుంటూ వచ్చేటోళ్ళని చూసినాం మేము ఇట్లా. కానీ పెళ్లి పిల్లలు ఇట్లా ఆడుకుంటూ వస్తున్నారు ఈ పొద్దురేపు. అట్లా నువ్వేంత కొట్టుకుంటూ వచ్చినావు ఒకటేసారి. ఏదో మా మాస్టర్ గారు ఉన్నారు అక్కడ, మా మాస్టర్ గారిని స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఇలా ఉత్తిగా పిలవడం కంటే ఆయనకి నిజంగా ఇలా చేసుకుంటూ వస్తే ఇంకా కొంచెం పేరు వస్తుంది నాతో పాటు అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు మా మాస్టర్ అంటే చాలా ఇష్టమైన గౌరవం అనమాట.
సో అండ్ మనది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. మాస్టరు ఆడా నువ్వు ఆడా ఎట్లా మాస్టరు ఆయనతో చేస్తుండడం వల్లే నేను అక్కడ హైట్ పెరిగాను. అంటే ఈ ఫైటింగ్ ఇట్లా చిన్నప్పటి నుండి నేర్చుకున్నావు తమిళ? ఒక 8 years నుంచి ఆన్ అండ్ ఆఫ్, మధ్యలో ఒక హాఫ్ ఇయర్ నేర్చుకొని మళ్ళీ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇచ్చి అలా గ్యాప్ పల్టి కొట్టినావు. అవును, ఉల్టా పల్టి కొట్టినావు. అవును. ఇప్పుడు మనకి ఇట్లా ఇట్లా పిల్లతం కూడా ఆడతారు కదా ఊళ్ళలో, పిల్లతం కూడా ఆడాదంటే కూరలు ఆడతారు మంచిగా. ఇట్లా డిబక్ మన పల్టి కొట్టినావు, అవి ఆడ నేర్చుకున్నావు? మాస్టర్ నేర్పించారు, రాము మాస్టర్. మంచిగా నేర్పుండు అమ్మ మిడతావానికి. నేర్చుకోవాల్సి అన్ని ఇడిచిపెట్టకు, మళ్ళీ దాంట్లో చేసినా కదా ఇక మళ్ళీ ఇంకొకటి ఎందుకు పాట అన్నట్టు ఇడిచిపెట్టాలి. లేదు ఇడిచిపెట్టాను, ఎందుకంటే నా హైట్ కి ఒకసారి ఇడిచిపెట్టేసాను అనుకోండి మళ్ళీ కష్టం అయిపోతుంది. సో ఇంకా ఎప్పటికీ అది కంటిన్యూ చేస్తానే ఉంటా. అరే హైట్ అంటే ఎంత వచ్చింది, ప్రభాస్ అంత ఉంటా, నేనే ప్రభాస్ కానీ ఎక్కుంటా అన్నమాట కదా ఒకసారి. ఇప్పుడు నేను వస్తుంటే నాకు అన్ని చెప్తుంటారు, ఇగో ఇట్లా అన్నాడే ఆ పిల్లగాడు, అట్లా అన్నాడే ఆ పిల్లగాడు, గిదా అన్నాడే అదా అన్నాడే అన్ని చెప్తారు మా వాళ్ళు. అత్త మీరు అన్ని అన్నలే విన్నారు కదా, చూస్తే నేను అట్లా అనలే మీరు అనుకుంటున్నట్లు. నేను ఏమన్నానంటే, నన్ను లక్ష్మి గారు అడిగారు ఒక మాట, ఏమడిగారు, మీ హైట్ కి హీరోయిన్స్ దొరకడం కష్టమేమో అన్నట్టు అడిగారు. అయితే నేను అన్నాను, నాది ప్రభాస్ గారిది సేమ్ హైట్. సో సేమ్ హైట్ అప్పుడు ఆయనకి దొరుకుతున్నారు కదా మంచిగా పేరు సూపర్ జోడీలు దొరుకుతారు, సో మనకు కూడా మన ఏజ్ లో దొరుకుతారు అని చెప్పినట్టుగా చెప్పాను అనమాట. ఈ పొద్దురే పాడవిల్లలు కూడా బాగానే పెరుగుతున్నారు, చెట్లు కదా మంచిగా పెరుగుతున్నారు. ఏం కాదు పాటు మళ్ళీ పెరగని వాళ్ళు పెరగాలంటే కష్టం, అవునా కాదా? పెరిగిన వాళ్ళని చూసేటి వెళ్ళని అట్లా అనుకుంటారు, మనం పట్టించుకోదు. పొట్టుకున్న వాళ్ళు తాడే గుంచితే పెరుగుతారా ఏమో. కానీ నేనేం అలా హైట్ అంత అంటే మేబీ నా ఉంది కాబట్టి లేకపోతే తెలిసేదేమో. కానీ మీ నాయన లేడు మీ అమ్మ లేడు అంతగానో మా హైట్, నువ్వు బాగా వచ్చినావు. ఉన్నారు ఎవరు? మా ఫాదర్ మంచి హైట్, ఈజ్ ఆల్సో 5'10". నీకన్నా జరంత చాలా తక్కువ కానీ అదే మా ఫ్యామిలీలో మా ఫాదరే కొంచెం అందరికంటే హైట్. సో ఇంకా నేను బాస్కెట్ బాల్ ఆడేటువంటి, బాగా బాస్కెట్ బాల్ ఎగురుతా ఉంటాం పైకి. అండ్ చికెన్ నేను మధ్యలో ఒక 2 సంవత్సరాలు ఎవ్రీడే చికెన్ తిన్నా, చికెన్ ఆమ్లెట్. సో అంటే 3 పూట్లు తిన్నాను, ఎవ్రీడే తిన్నాను అనమాట. సో ఆ 2 మిక్స్ అయ్యి ఆటలాడుతూ బాగా ఆకలి అవుతుంది. మనం ఊళ్ళో పోరలను చూస్తారా గిన్నెడు ఎత్తుతాం, నేను కూడా చిన్నగా మంచి గిన్నెడు అంతే. కానీ అరిగిపోతుండే తమ్మి, ఇప్పుడు ఇంత తినగానే అరుగుతలేదు ఏమడదో పాడు. చిన్న పోరలు ఉన్నప్పుడు మంచిగా గింటే వాళ్ళకి బాగా అరుగుతుంది, ఆడుకుంటే బాగా అరుగుతుంది. బాస్కెట్ బాల్ అంటే ఇట్లా మీదికి ఎగిరేదంట, పోరలు పొట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఇగో చెప్తున్నాడు. అవుతామి నేను మొత్తం నీ పేరు అడుగుడు మర్చిపోయినా, ఉట్టి చంద్రహాసేనా ఇంకేమన్నా ఉన్నదా? అంటే చంద్రహాస్ అంటే ఇంటి పేరు అయితే ఉంది, పి చంద్రహాస్. చంద్రహాస్ మస్తు బాస్కెట్ బాల్ ఆడిండంటే, దినం కోడికూర తిన్నాడంట, ఆమ్లెట్లు తిన్నాడంట. అందుకని మంచిగా పొడుగు పెరిగిన అత్త నేనా అని చెప్తుండు. ఓ బార్లు తినని మొక్కలు ఉంటారు కదా, తినండి, తింటే పెరుగుతారు, తినకుంటే అట్లనే ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఇంత తిన్నా అరగపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు కూర్చొని అయిపోయినాయి కదా అమ్మి. అట్లేం కాదు, ఇప్పుడు అన్ని కూర్చొని చేస్తారు పనులు. చిన్నప్పుడు అంటే పరిగెడుతూ ఆటలాడుతూ ఈజీగా అరిగిపోయేది ఎంత తిన్నా. ఇప్పుడు ఏం కూర్చొని క్వశ్చన్లు అడుగుతురా, ఏడ అరుగుతుంది అది? ఓ మస్తు పోతుంటే తమ్మి, ఓ ఇంటి కాడికి పొలం కాడికి పోవాలంటే మస్తు దూరం, చిన్న దూరమా 4-5 మైళ్ళు ఉంటుంది. మళ్ళీ అడిగేసి వచ్చేసరికి అరిగిపోతుండే తినదా. ఇంత ఇడికెంచి డబ్బా తీసుకపోవడం అలా తినడు, మళ్ళీ అడిగేసి ఇడికి వచ్చేసరికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తింటుంది. అట్లుంటుండే వెనకటి. ఇప్పుడే అంత బస్సు ఎక్కుడు, షెరింగాట ఎక్కుడు, ఇదే నడుస్తున్నది మంచిగా. తమ్మి ఇప్పుడు ఈయననైతే సినిమా తీపిచ్చినావు, డైరెక్టర్ని తీసుకొచ్చినావు, చుట్టుముట్టున్న ఆర్టిస్టులు అంటారు కదా వాళ్ళందరితోటి చేపించినావు. మరి ఎంతవరకు ఖర్చు పెట్టినావు తమ్మి? ఎంత అయింది? పెట్టినా బాగానే పెట్టినా, నా దగ్గర ఎంత ఉందో అంత పెట్టినా. ఇక సినిమా ఒకటి ఉంటుంది F2 F2 అని ఒక సినిమా ఉంటుంది. మాకు ఎంత ఉన్నదో అంత వాళ్ళకే, అది ఎంత ఉన్నదంటే ఉన్నదంతా వాళ్ళకే కదా అన్నట్టుగా అట్లనే అయిపోయింది. ఉన్నదంతా వాళ్ళకే, కానీ వాళ్ళకేలో వాడికే వెళ్ళింది. పాప ఉంది నెక్స్ట్. ఇప్పుడు అవుతామే పాప అంటే యాదకి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇట్లా సినిమాలలో ఇట్లా చేపిద్దామన్న ఆలోచన చేస్తుందిగా. ఆల్రెడీ ఒక 2 మంచి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక సినిమా చేస్తాను 10వ తారీఖు నుంచి, అక్టోబర్ 10 నుండి. పాపతో, పాప మెయిన్ క్యారెక్టర్. ఆమె చదువుతుందా మరి? చదువుతుంది, ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. ఫస్ట్ తను చాలా బాగా చదువుతుంది, 90-99 వస్తే తను. వాడు పాస్ అవుతాడు కష్టపడి. వీడికి ఇప్పుడు సినిమాల్లో డెఫినెట్గా 99 వస్తాయి. డాన్స్ ఇట్లా మంచిగా ఇష్టం. మీ నాయన తోటి నేను నేర్చుకున్నావా లేకుంటే వేరే దగ్గర నేర్చుకున్నావా? కాలేజీలో చేసినావు కదా, పక్కకు ఒక పిల్లకి ఇట్లున్నది రామ్నగర్ బనిపాట, మంచిగా చేసినావు. థ్యాంక్ యూ అత్త. అంతే డాడీని చూసి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి మేము ఫ్యామిలీ షోస్, గేమ్ షోస్కి వెళ్ళేటోళ్ళం కదా, అది వెళ్ళే ముందు కూడా చిన్న ప్రాక్టీస్ చేయించేటోళ్ళు.
అంటే ఆ అలవాటు ఇంకా గణేష్ చతుర్థి అప్పుడు మనం గణేష్ నిమజ్జనాలు అప్పుడు వేస్తాం కదా అపార్ట్మెంట్ లో. మంచిగా నేర్చుకోవాలి. అంటే వేస్తారంటే విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు కాదు, ప్రతి గణేష్ పెట్టిన దగ్గర పోటీలు జరుగుతాయి. ఒక రోజు కంపల్సరీ డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు, వీళ్ళన్నింటిలో ఫస్ట్ ప్రైజ్లు కొట్టేటోళ్ళు ఇద్దరు. ఆ వాటిల నుంచి చిన్నప్పటి నుంచి అలా ఆ అలవాటులో ఇప్పుడు బాగా వచ్చింది అంతే. గణేష్ పండుగ అప్పుడు పోటీలలో పాల్గొనుడు కాదు, గణేష్ ని తీసుకుపోయేటప్పుడు ఆ తీర్మార్లు కూడా మస్తు ఆడాలి. చేసా 2 సంవత్సరాలు చేసా మధ్యలో చిన్నప్పుడు. నాకైతే మొన్న నువ్వు ఆడితే మంచిగా అనిపించింది. మన పోరాడు దుమ్ము దులుపుతున్నాడు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏమన్నదంటే సినిమా అంతా మంచిగా చేసినావు. అర్జున్తో పొగిడేండి అంట నేను. అవును, ఆయనను ఫాలో అవుతామని అన్నాడంటే ఈయననేమో. అవును, అంటే నాకు ఆయన సగం మంది తిడతారు, సగం మంది పోగొడతారు. ఇక పొగిడేటోళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు, తిట్టేటోళ్ళు అంటే నాశనం. అంటే ఆయన ఇప్పుడు దాకా ఎవరిని అన్నెసెసరీగా ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలేదు అత్త. ఆయన ఎప్పుడు కూడా ఉన్నట్టుగా ఫ్యాక్ట్స్, అంటే ఫ్యాక్ట్సే మాట్లాడాడు అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన సాంగ్స్, నాకు రక్త చరిత్ర సాంగ్ బీట్ చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. సో అలా ఇంకా ఏమో చాలా ఆనెస్ట్ పర్సన్ అనిపిస్తుంది. ఉన్నట్టుగా మాట్లాడతారు. నేను కూడా నాకు ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం, అందుకే నాకు చాలా ఇష్టం ఆర్జీవి గారు. అండ్ చంద్రక ఆర్జీవి గారిని ఎవరు తిట్టరు. ఆయన చేసిన సినిమా ఏదైనా నచ్చకపోతే ఆ సినిమా గురించి తిడతారు. కానీ ఆర్జీవి గారు యాజ్ ఎ డైరెక్టర్గా నెంబర్ 1 డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ నుంచి ఒక డైరెక్టర్ వెళ్ళి బాలీవుడ్లో సంవత్సరాల తరబడి నెంబర్ 1గా ఏలిన వ్యక్తి అతను. సో అతని తిట్టుడు ఏమి ఉండదు. ఆ సినిమా పర్టికులర్గా ఏదైనా బాగాలేనప్పుడు బాగాలేదంటారు, కానీ ఆయన ఎవరు ఏమన్నారు అనడానికి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. నిన్ననో మొన్ననో సందీప్ రెడ్డి వంగ గారు ఒక స్టేజ్ మీద ఆయన లైఫ్ లో ఎడిటింగ్ నేర్చుకున్నది ఓన్లీ ఆర్జీవి గారి సినిమాలు చూసి నేర్చుకున్నారని చెప్పారు అనమాట. నువ్వు ఇంతకి ఏం చెప్పి తీసుకొచ్చినావు ఆయన? మరి ఆయన మామూలుగా వస్తాడు, పెద్ద మనిషి ఆయన. అవును కదా. అదే నేను కూడా అంటే నేను పిలవడం కాదు, మా ఫాదర్ చెప్పాను నాకు ఆర్జీవి గారు వస్తే చాలా బాగుంటది, ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా అబద్ధం చెప్పినట్టు లేదు ఎక్కడ. సో ఆయన వచ్చి 2 మాటలు నా గురించి చెప్తే అది అసలు ఇంకా 100% నిజమైపోతుంది అని చెప్పి నాకు ఇష్టం కాబట్టి ఎంతో రిక్వెస్ట్ చేస్తే మా ఫాదర్ ఎవరో కాంటాక్ట్ పట్టుకొని వెళ్ళి అడిగి తెచ్చారు. ఆయనే అడగాలి ఏం అడిగారు మరి. ఏం చెప్పి తీసుకొచ్చిన తమ్మి? నీ ముఖం చూసి వచ్చిండా, బనిగాని ముఖం చూసి వచ్చిండా? నిజంగా లేదు, నా ఫ్రెండ్ ఉన్నాడు, తన క్లోజ్ ఫ్రెండ్. ఇట్లా మా వాడు సినిమా తీసాడు, వాళ్ళ అబ్బాయిని పెట్టి నువ్వు రావాలి అంటే ఒక మాటకి ఆయన ఓకే అనేసారు. కానీ నేను ఆయన కలవలే ఇప్పటిదాకా. ఓకే అన్నారు, వస్తారు, ఇది ఎవరో తెలియదు కదా అసలు అని ప్రీ రిలీజ్ రోజు ముందుగా వెళ్ళి ఆయన దగ్గరికి ఒక 6:30, 8 అలా అయితే 3 o'clock అలా ఆయన ఫోన్ చేసి వెళ్ళి కూర్చున్నాను. చెప్పండి అన్నాడు. సార్ ఒకసారి ట్రైలర్ చూడండి అని ట్రైలర్ పే చేశాను. చూసి ఇది నా రిలేటెడ్గా లేదే ఈ సినిమా, నన్ను ఎందుకు పిలిచారు అన్నాడు. సినిమా మీ రిలేటెడ్ కాదు సార్, దట్ పర్సన్ ఈజ్ మీ రిలేటెడ్ అన్నాడు. అది ఎలా అన్నాడు, మీరు ఎలా అయితే మీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తారో ఎవరిని పట్టించుకోకుండా, నా బిడ్డ కూడా అంతే సార్, ఆడికి నచ్చింది ఆడు చేస్తాడు, తప్పు చేయడు. సో అలా మీరు రిలేటెడ్ అవుతారు కాబట్టి మీరు వస్తే బాగుండని చెప్పి ఆడు అడిగాడు. సో అలా మేము పిలిచానండి అంటే ఐ లైక్ ఇట్ అన్నాడు అని ఆయన వచ్చారు. సో వచ్చిన తర్వాత వచ్చే దారిలో 1-2 ఫ్రెండ్స్ని కనుక్కున్నారు అసలు ఏంటనేది. సో ఆయన చూశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, ఇందాక నేను ట్రైలర్ చూశాను, అప్పుడు నాకేమో అనిపించలేదు, ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ పొటెన్షియల్, టాలీవుడ్కి ఒక మంచి హీరో వస్తున్నట్టుగానే ఉంది అని ఒక మాట చెప్పారు ఆయన. సో అది హ్యాపీ అనిపించింది మాకు. ఆయన అప్పటికప్పుడు చూసి చెప్పింది అది, ఇట్స్ నాట్ ప్రిపేర్డ్. అసలు వాళ్ళకి మనం ఏమన్నా పుస్తకం రాసిస్తాం వెనకకి వాళ్ళు రావడం మన అదృష్టం. అంటే జనాలు ఎన్నైనా అంటారు కానీ ఆయన స్టేజ్కి రావాలంటే చాలా కష్టపడాలి, చాలా బ్రెయిన్ ఉండాలి. ఎంత గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన. మనం కూడా జీవితంలో అన్ని గొప్ప పనులు ఏం చేయం, కొన్ని చెత్త పనులు జరుగుతాయి మనతో కూడా, దాంతో జడ్జి చేయలేం మనం మనిషిని. అలా కొంతమంది ఏదో జడ్జి చేస్తారు. సినిమా ముచ్చట్లు మాట్లాడదు మనం మర్చిపోయాను. ఈ సినిమా అది చూసిన బుడ్డరీలు ఇడిచిండ్రు కదా ఫోన్లో, వాళ్ళ బుడ్డరీల్లో వచ్చి ఎడ్డు పట్టుకున్నావు. నాకు పైసలన్నీ ఏ నాయన, లేకపోతే నువ్వన్న కొనుకొచ్చి ఏంది ఇది అంటావు కదా. ముసలిది వేసింది మీ నాయనమ్మ, మంచి ముసలిదాన్ని పట్టిన తాన్ని హైలైట్ ఉంటుంది సినిమాలో. ఆయనకి ఇట్లా తర్వాత బలగం బావ, ఆయన పేరు ఏమో ఉంటుంది, మురళిగౌడు. ఈ ముసలిది మంచిగా దొరికిండ్రు, బాగా చేసిండ్రు. ఆయన మురళిగౌడు అంట చెప్పిన టైంకి కావాలి, ఇట్టనే కావాలి, అట్టనే కావాలని అంటాడంట కదా. సతాయించిండ మరేమన్నా? సతాయించడం లేదు, ఆయన ముందే చెప్తాడు ఆయనకి ఎంతవరకు ఉండగలుగుతారు అనేది. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం నైట్లు 12, 1, 2 వరకు చేయాలంటే వాళ్ళ ఆరోగ్యం అది సహకరించదు. తర్వాత చాలా ఉంటాయి కదా వాళ్ళకి. ఒకరోజు డిస్టర్బ్ అయిందంటే అన్ని సినిమాలు డిస్టర్బ్ అవుతాయి. అందుకని ముందుగానే చెప్తారు.
సో ఆయన వర్క్ మేము ఎలా చేసేవాళ్ళం అంటే అది దృష్టిలో పెట్టుకొని ఆయనది ఫస్ట్ తీసి పంపించేవాళ్ళం. తర్వాత పిల్లలు కొద్దిసేపు చేసినా ఏం కాదు కాబట్టి వీళ్ళే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో మాకైతే పెద్ద ట్రబుల్ ఏం చేయలేదు, వెరీ కోఆపరేటివ్. అండ్ ఆయన చెయ్యాలంటే నాకు ట్రబుల్ చేయొచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ఆయన ఇవన్నీ చేయకముందు ఒకసారి మా సీరియల్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన నా కోసం చాలాసేపు వెయిట్ చేసిర్రు. నాకు తెలియదు ఆ విషయం, ఎవరు చెప్పలే. నేను బయటకు వచ్చేసరికి సార్ గంట అయింది సార్ అన్నాడు. అయ్యయ్యో అనుకున్న తర్వాత మన వేషం కూడా ఇవ్వలేకపోయాము అప్పుడు, ఆయనకి సెట్ అయ్యేది లేక. సో అలాంటి మనిషి కూడా కాదనమాట. అప్పుడు నన్ను గంట వెయిట్ చేయించినవరా అని అనుకునే టైప్ కూడా కాదు. మనం సినిమా నచ్చింది, బాబు నచ్చిండు, మేము నచ్చిన మంచిగా చేసిండు, వెళ్ళిపోయింది ఆయన. మొన్న కూడా ఆయనకి షూటింగ్ ఉన్నా కూడా ప్రీ రిలీజ్ రోజు ముందుగా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆయన ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారండి ఇండస్ట్రీలో, మంచి యాక్టర్ చేస్తాడు, మంచిగా అనిపిస్తుంది. విశ్వక్సేను అది ఇడిచిండంటే మొదలు ఫస్ట్ది. అవును, ట్రైలరా అవన్నీ నాకు అననీకే రాదు, మీరు అర్థం చేసుకోండి. ఏమన్నాడు విశ్వక్సేన్ చూసి ఏమన్నాడు మరి? విశ్వక్సేన నీ చాలా మ్యాటర్ ఉంది, కసి ఉంది నీలో అని చెప్పి మా మదర్కి చెప్పారు నా ముందే. 100% రీచ్ అవుతాడు, ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు కూడా తక్కువ ఉన్నారు, సో మేమందరం చాలా బిజీ ఉన్నాం కాబట్టి ఒక మంచి హీరో ఇంకొక ఆయన వచ్చారు, బాగా కసి మీద ఉన్నాడు, డాన్సులు ఫైట్లు అన్ని బాగా చేస్తారు, టెన్షన్ పడకండి అని చెప్పి చెప్పారు. మీ అమ్మ ఏడిచిందంటే స్టేజ్ మీద పాపము గట్ల ఏడిపిస్తారులా? అవి ఏడడం కాదు, ఆనంద బాష్పాలు అవి. తను పాపం ఏమంటారు, నేను బాగా చేశానని తనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో దిష్టి తగులుతుందని ఫీల్ అవుతుంది. తల్లి అట్లనే ఉంటారు కదా. ఇప్పుడు ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే బెట, అవునా కదా? నువ్వు ఎంత పెద్దనన్నా కానీ నీ అమ్మకు నువ్వు కొడుకువి. అప్పుడు వాళ్ళ అమ్మకి భయం ఇట్లా ఉంటుంది, దిష్టి తగులుతుందేమో పిల్లగాని కానీ. ఇక అంతే, తల్లులు అట్లనే ఉంటారు, తల్లులను కొడుకులే అర్థం చేసుకోవాలి. తమ్మి 4 హీరోయిన్లను పెట్టిండ్రు. 4 హీరోయిన్లు కథలో వచ్చిండ్రు అనమాట. ఇప్పుడు మన లైఫ్లో ఎంతోమంది వచ్చిపోతారు కదా. మీ లైఫ్లో నేను ఎట్లా వచ్చినానో, చంద్రబాబు లైఫ్లో నాలాగే చాలా మంది వచ్చిపోతారు లైఫ్లో. సో ఆ కథలో ఆ లైఫ్లో అట్లా వచ్చిర్రు 4. కావాలని 4 హీరోయిన్లను పెట్టలే 4 పాటలు పెడదామని, అట్లా కాదు. ఆడి ట్రావెల్ అవుతుంటాడు అనమాట, ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమిస్తుంటాడు ఆడు. అట్లా 4 వచ్చిర్రు. పెళ్లి చేసుకున్నానమాట. అవునత్త, పెళ్లి చేసుకోను. పిల్లలు దొరుకుతలేరా 25కు? ఎందుకు వాడు చేసుకుంటా అంటే రేపటి క్యూ కట్టేస్తారు. మరి ఏమన్నది అదేమన్నది చేసుకున్నట్టు. ఇప్పుడు ప్రభాస్ గారు, సల్మాన్ ఖాన్ గారు నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఈ విషయంలో. మోడీ గారు అయితే నా బర్త్డే September 17th, నేను మోడీ గారు ఒకటే రోజున పుట్టాం. అంటే ఇప్పుడు నాకున్న థింకింగ్ ఏంటంటే అత్త, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానంటే ఆవిడకి మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోవాలి కదా. ఇంకొక పర్సన్ నేను అవును అంతే. ఇన్ని పనుల మధ్యలో మాకు కూడా టైం కేటాయించడం అనేది ఆయనకి ఎంత ఇదో నాకు తెలుసు. సో నేను ఇప్పుడు టైం కేటాయించకపోయినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అపార్థాలు వచ్చినా, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఇప్పుడు నేను వెళ్దాం అనుకున్న స్టేజ్కి మా పేరెంట్స్కి నేను ఇద్దాం అనుకుంటున్న అన్నిటికీ అది అవుతుందో లేదో టెన్షన్ అంతే. సో అట్లా అనుకుంటున్నాను. నాకు చిన్న మైండ్కు చిన్న పిల్లగాడు ఎంత 21 ఉంటాయి అతన్ని 23 21 22 23 ఏళ్ళ వయసుకు మా అమ్మ నాయనకి నేను ఆంటీ ఈ పొద్దు రేపు మరి పరిస్థితులు ఇట్లా అట్లనే ఉన్నాయి, కూడలు వచ్చిన కాదు ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేను మా పేరెంట్స్ తోనే ఉంటాను లైఫ్ లాంగ్ ఫిక్స్ అది. సో ఈ జనరేషన్ లో అది చాలా మందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టం అవ్వచ్చు. అన్ని ఆలోచించకుండా నాకు దిక్కుమాల పేర్లే వద్ద అనుకుంటున్నాడు పిల్లగా. అంటే ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ ఒకవేళ మనల్ని అర్థం చేసుకునే మంచి వాళ్ళు దొరికారనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడం ఎందుకు, చాలా టైం ఉంది కదా అని ఎక్కువ క్లాస్ కూడా పీకలేము మేము ఆ విషయంలో. ఓకే, ఇప్పుడు పని మీద కాన్సన్ట్రేట్ చేస్తా అన్నాడు, మంచి విషయం, క్యారియర్. ఇది అంత మంచిగానే ఉన్నది. మీ నాయన నిమ్మలమే నీ విషయంలో అయితే, కానీ నీకేవో ఆడవిల్లలు ఎంబడి వాళ్ళు లేరా మరా? మంచిగా ఉన్నావు ఎర్రగబుర్రగా అంటే ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ ఓకే. బట్ అంతే, నేను వర్క్ ఓరియంటెడ్, నాకు టైం కూడా ఉండదు ఎక్కువ. నేను ఒక రోజులో చాలా చేస్తాను కదా. ఇప్పుడు షటిల్ ఆడతాను, మళ్ళీ స్విమ్మింగ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, మాస్టర్ దగ్గరికి వెళ్తాను, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్కి. ఒకటే రోజులో ఇన్ని చేస్తూ ఉంటాను నేను. సో నాకు అదర్ విషయాల్లో అంతగా వాటి మీద పెట్టడానికి టైం కూడా ఉండదు అనమాట. నేను వెళ్ళిన ప్రతి చోట నాకు ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్తో అలా సరదాగా అయిపోతుంది అనమాట డే అంతా. మీ నాయన ఒక ముచ్చట చెప్పిండు, వానికి ఏం అలవాట్లు లేవు, మంచి పిల్లగా ఆడాను. ఎందుకు తమ్మి అట్లెట్లయింది నీ కథ? మా నాయనకు కూడా ఏమీ అలవాట్లు లేవు మరి. సో ఆయనకి వెళ్ళినప్పుడు నాకెందుకు వస్తాయి? ఇదైతే మంచి ముచ్చట. నువ్వు ఇంతవరకు మందు కింద ఏం తాగలేవు? లేదు, ఇప్పుడు దాకా టచ్ చేయలేదు లైఫ్లో.
ఈ సినిమా కోసం ఫస్ట్ టైం మొదటిగా సిగరెట్ కాల్చా. ఈ సినిమాలో క్యారెక్టర్ సిగరెట్ తాగుతుందంటే దానికోసం కాల్చా. అప్పటికి మన మహేష్ బాబు గారు ఏ ఇంటర్వ్యూలో ఆర్గానిక్ అని చెప్పలేదు. ఆ ఐడియా నాకు వచ్చింటే నాకు తెలిసింటే అలా చేసేటండి. ఎప్పుడైనా సినిమాలో ఇట్లా కావాలని అంటే అవే ఉన్నాయి అంటే ఆర్గానిక్ అవి తెప్పించాయి. నువ్వు అదే మాట మీద ఉండు. మీ నాయన ముట్టుకోలేదు, నువ్వు ముట్టుకోవద్దు. కూరలని ఇట్లా ఇట్లా పడేయచ్చు మంచిగా. మనం అట్లేం లేదు, మనం ఎంత చెప్పినా వాళ్ళకి అనిపించిందే జరుగుతుంది ఫైనల్ గా. ఎవరికి వాళ్ళు వాళ్ళ కంట్రోల్ ఉండాల్సిందే తప్ప పక్క నుండి ఎవరు చెప్పలేరు. మనము అక్కడ దాకా తీసుకెళ్ళాం కానీ నీళ్లు దాపించలేం అంటారు కదా. అంటే అత్త ఇంకొకటి అత్త, నాకు భయం కూడా ఉంది. ఏంటంటే భయము, ఇప్పుడు నాకు లేస్ ప్యాకెట్లు చాలా ఇష్టం. అవి నేను 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే 20-30 ప్యాకెట్లు ఒక్కరోజు తినేటండి. అది చాలా ఎక్స్ట్రీమ్. సో నాకు లేస్ ప్యాకెట్లు నచ్చిందంటే దాన్ని అంతకన్నా తిన్నా కదా. సో ఇప్పుడు నాకు ఇది ఇప్పుడు తాగిన తర్వాత సిగరెట్ కొట్టిన తర్వాత నాకు అది ఒకవేళ పొరపాటున నచ్చింది అనుకోండి, ఎవరు ఆపలేరు నన్ను. సో అది నాకు అది కూడా ఒక భయం ఉందన్నమాట. సో అందుకని ట్రై చేయలేదు, ముట్టుకోలేదు. ముట్టుకోకపాటు మంచిదే, నీకున్న అలవాటు మంచిది. బంగారం మస్తు ఉంటుంది, నీకెందుకు? అంతే అత్త. నేను ఇంకొక ముచ్చట అడుగుదామన్నా. ఫైటింగులు చేసినప్పుడు కాళ్ళకి చేతులకి ఏమైనా దెబ్బలు ఇట్లా తాకినాయి, అంతగానం కొట్టుకుంటారు? తగిలినాయి, చాలానే తగిలినాయి. కానీ ఏముంది, పర్లేదులే. మళ్ళా అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఎంత తగిలినా పర్లేదులే, అవి ఎంత ఫాస్ట్ గానే రికవర్ అయిపోతుంది. పిల్లగాడు చూడుంటున్నా అమ్మ, చిన్నగా మిడతగాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు తగిలిన ఏం కాదు, ఇప్పుడు జవారి ఇల్లు ఉన్నాం కాబట్టి తెలితే మాయమైపోతాయి అంటుంది. తమి ఈయనకి చిన్నప్పటి నుండి ఏమన్నా స్పెషల్ క్లాస్ ఏమన్నా ఇప్పిత్తువా? ఇట్లెట్టున్నాడు ఇంత హుషారు ఎక్కువ ఉన్నాడు. హుషారు తగ్గించడానికి చాలా క్లాసులు తీసుకున్నాను నేను. అంటే చిన్నప్పుడు కూడా పరిగెత్తుకులు తగిలితే తల పగలడాలి ఇట్లాంటివి అవుతుండే, మస్తు టెన్షన్ అవుతుండే. అంటే హైపర్ యాక్టివ్, హీ బాన్ లైక్ దట్. అంటే వాడు పుట్టడమే అట్లా పుట్టాడు, బాగా హైపర్. ఆ ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అవ్వాలి, లేకపోతే వాడు దగ్గర కూర్చోడు అసలు. పరిగెడుతూనే ఉంటాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, అది చేస్తాడు, ఇది పీకుతాడు, అది పడేస్తుంది, ఇది పడేస్తుంది. చిన్నప్పుడు అయితే మరీ ఎక్కువ. ఇప్పుడు మేము వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ నౌ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి అండ్ హీఈస్ డూయింగ్ ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నాడు కొన్నిసార్లు. అండ్ తను కొంచెం ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ స్టేజ్ వచ్చింది. అంటే ఎవ్రీబడి విల్ కమ్ టు ద స్టేజ్. మనం వెయిట్ చేయాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి పేరెంట్స్కి, తప్పదు. పిల్లలు ఆ స్టేజ్కి వస్తారు. ప్రభాకర్ అసంటోడు బుల్లితెర మెగాస్టార్ అంటుంటారు ఆయన ఒకప్పుడు, ఇప్పుడు కూడా అట్లనే అంటారు. ఎందుకంటే ఇది చేస్తాడు, ఇది చెయ్యడు, ఇది ఈ పాత్ర చేయగలడు, ఈ పాత్ర చేయలేదు అనేటిదే లేదు. ముసలి పాత్ర కాడికెంచి పొరగాని పాత్ర కాక పాట పాడేడు కాడికెంచి, ఆట ఆడు కాడికెంచి, యాంకరింగ్ చేసుడు కాడికెంచి ఏదంటే అది చేస్తుండే, అన్ని రకాల పనులు చేస్తుండే. అందుకే నేను మెగాస్టార్ అంటారు, బుల్లితెర మెగాస్టార్ అని. గసుంటి నువ్వే కూరల గురించి మనమే ఆలోచన చెయ్యాలి, మనమే ఓపిక పట్టాలని చెప్తున్నట్టే. మా సుటి మామూలు వాళ్ళందరూ బాగా ఓపిక పట్టాలి, మామూలు ఓపికలు కావు. నిజంగా మీ కూరలు చిన్న చిడుగులు లేరు. ఇప్పుడు అయితే నీకు ఇంత మంచి చెడు పుట్టింది, మా అదృష్టవంతుడు. అవక్క ఏమైందంటే మన చిన్నప్పుడు ఈ సోషల్ మీడియాలు ఫోన్లు ఈ లేవు కాబట్టి మనకి పెద్దోళ్ళు ఏం చెప్తే అదే. ఇప్పుడు మనం ఏం చెప్పనవసరం లేదు, వాళ్ళు ఆ ఫోన్లల్లో టీవీలలో చూసేసి అన్ని నేర్చుకుంటారు కదా. వాళ్ళంతటి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించే వరకు నువ్వు ఎంత చెప్పినా శత్రువు అయిపోతావు. సో వాళ్ళు మంచి పని చేయాలంటే వాళ్ళ ముందు అదే పని మనం 10 సార్లు చేస్తే తప్ప వాళ్ళకి అది ఎఫెక్ట్ అవ్వదు. మనం చేయాలి వాళ్ళ కోసమని. ఆడు స్పూన్తో తింటుంటే మనం కలుపుకొని తింటున్నాం అనుకో, 1-2 సార్లు మనం చెప్పిన మనకో వాడు ఇంకెక్కువ చేస్తాడు. లేదు అదే మనం కలుపుకొని తింటున్నాం అనుకో 5 సార్లు 10 సార్లు చూసిన తర్వాత వాళ్ళే చేస్తారు. మీరు అన్నారు నాది మా ఫాదర్ అదృష్టం, లేదు నాదే అదృష్టం మా ఫాదర్ మేము పుట్టడం. అదైతే నిజమే, అంతే, అదే నిజం. అంటే అంటే మంచి పిల్లలు పుట్టుడు కూడా ఈ రోజులలో మాకు అదృష్టమే. ఎందుకు నాకంటే బెటర్ మా సిస్టర్ కూడా ఉంది మా డాడీకి. నేను సిస్టర్ అంటే సిస్టర్ తోటి ఎప్పుడైనా జుట్లు పిక్కున్నాడు అయితే మీ ఇద్దరు కొట్లాడుకుంటారా? ఫుల్ మస్త్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా అయింది. అదేదో అప్లోడ్ నిన్న చెయ్యమని తమ్నెయిల్స్ లిరిక్ వీడియోస్ చేస్తున్నాం. రేపు రిలీజ్ అయ్యే సాంగ్ ఒకటి ఉంది, సూపర్ ఉంటుంది. ఆ సాంగ్ లిరికల్ వర్క్ కూడా తనే చేస్తుంది. తను మా ఫ్రెండ్స్ పైన ఇంట్లోనే ఉన్నారు. సో ఆ వర్క్ లో కూడా కొన్ని కరెక్షన్స్ అవి ఇవి టైం లేదని చెప్పి తిట్టుకోవడం కూడా జరిగింది. అది ఓన్లీ వర్క్ కాకుండా ఇంకా కొంచెం కూడా వెళ్తుంది చెల్లి కాబట్టి. బయట అయితే తిట్టలేవు, చెల్లి అని తిడతావా? అంతే. నెత్తి మీద 2 ముట్టకాయలు వేస్తారు, బయట అయితే వేయలేరు. మరి నీ ఇష్టం. మొట్టికాయలు వేస్తే పగిలిపోద్ది. చెల్లి మీద మొట్టికాయలు వేస్తే ఊరుకుంటాం మనం. లేదు చెల్లెలు వేస్తుంది అంటున్నా. చెల్లెలు వేస్తే ఓకే, కానీ అందడిగా ఇడు తాము ఇప్పుడు ఇంత చేస్తున్నావు, మరి బుడ్డదాని మీద కూడా ఆలోచన చేసి ఇప్పుడు కొత్తది ఏదో 10 తారీఖు నుండి చేస్తా అంటున్నావు. ఆమెకి మన ట్రైనింగ్ నడుస్తున్నదా? ఇంకా లేదు, చదువుకుంటుంది. వచ్చే 2 సినిమాలు ఆఫర్లు వచ్చినాయి చేస్తుంది. తను యూకే వెళ్ళి చదువుకోవాలని తనకు ఒక కోరిక, బిజినెస్ వైపు వెళ్ళాలని, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని తన అంబిషన్.
వచ్చినాయి కాబట్టి ఆఫర్స్ చేస్తుంది. ఒకవేళ అటువైపు అలా పెరిగితే అలా వెళ్ళిపోతారు అంతే తప్ప తన మెయిన్ ఎయిమ్ ఇప్పుడు చదువుకోవడమే. సో ఈ 2 months మాత్రం మాకు ఈ సినిమా రిలీజ్కి తనకు వచ్చిన వర్క్స్ అన్ని మాకు హెల్ప్ చేస్తూ ఉంది. కానీ తను చిన్నగా ఉన్నప్పుడే తనకి నంది అవార్డు వచ్చింది. 2002లో నంది అవార్డు వచ్చింది. చెడుగులు బోరలు మంచిగా పుట్టిండ్రు. నేను సంగీతం అడుగుదాం అంటని మా ఆయన నంది అవార్డు దాకా పోయినా. సంగీతము మంచిగా ఉంది, తను పాటలు బాగా చేసిండ్రు. వీడు కూడా వాడిండు ఫస్ట్ టైం. నా కోసం జరంతత్తు కూడా వాడు. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి? అమ్మాయిల అయస్కాంతం అబ్బాయిల వాయిస్కాంతం, ఈ థియరీలో వాట్ ఈస్ ద రాంగ్ అండి? వాట్ ఈస్ ద రాంగ్? దిల్లో సాంగ్ షురువైతే ఇంకా వాట్ ఈస్ ద రాంగ్? ఎందుకంటే పూరలకు ఒకటొచ్చుడే ఎక్కువ ఉన్నది ఈ రోజులలో. 1, 2, 3, 4 ఇట్లా వచ్చుడంటే చాలా. నువ్వు గిన్నిగానే వచ్చినాయి అంత చేస్తున్నావు, బాగానే ఉన్నది. ఈ సినిమా చేద్దాం అనుకున్నావు, నడిమిట్లేమో దాన ధర్మాలు గిట్లా షురు చేసినామంట. అవేమిటి ఏంటి ఇక్కడ దాన ధర్మాలు? దాన ధర్మాలా? అది ఏదో తోచినంత, అది 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 తోచినంత అంతే. ఇంకా 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 మీదట కూడా ఇంకా చాలా చేయాలి, చేస్తాను. నాకు అది ఇష్టం చేయడం. అంటే ఎవరిని చూసి ఏం కథ? చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చాలానే చేశారు. అండ్ మహేష్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన కూడా చిన్నపిల్లలకి ఎన్నో సర్జరీలు చేశారు. సో చిరంజీవి గారు కూడా చాలా చేశారు, ఎంతో మందికి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ డొనేషన్స్ కానీ. ఇంకా ఎప్పుడు ఏది వచ్చినా కానీ ముందుకొచ్చి ఇలాంటి పెద్ద పెద్దలు చేస్తారు. వాళ్ళ స్థాయిలో ఉండడానికి కారణం ఇదేనేమో అని నేను అనుకున్నాను. సో వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా నాకు ఎప్పుడు ఎంత అయితే అంత చేద్దామని ఎప్పుడో ఫిక్స్ అయ్యి ఉన్నాను. మొదటిగా ఫస్ట్ టైం అది ఆ ఛాన్స్ నాకు ఇచ్చాడు దేవుడు, చేశాను అంతే. అది తుఫాను వచ్చినప్పుడు చేసింది అంటే అటు కేరళ దిగ తుఫాను వచ్చినప్పుడా లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ తుఫానుకా? లేదు, మనకి వైజాగ్ సారీ విజయవాడ వరదలు వచ్చాయి కదా మొన్న. విజయవాడ వరదలు మా ఖమ్మంలో కూడా వచ్చింది. సో ఆ వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఎంతో కొంత చేయాలనిపించి చేశా. అది ఇచ్చాక కూడా నాకు మెసేజెస్ వచ్చాయి ఖమ్మం నుంచి. సో మా ఫాదర్ రిక్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు కూడా ఇచ్చాను అంతే. ఎంత ఇచ్చినా ఒక 100 కుటుంబాలకు సరిపడే నిత్యావసరాలు అంటే దుప్పట్లు, ఆయిల్, కందిపప్పు, రైస్ బ్యాగ్స్. సో అవి ఇచ్చాను. 100 కుటుంబాలకు సరిపడేటాన్ని తీసుకుపోయింది. నేను ఇంకొక ముచ్చట అడుగుదామంటాను. మీ నాయన మర్చి తమ్మి హీరో నీ కొడుకే, సినిమా చేసింది నువ్వే. మస్తు సినిమాలకు, మస్తు టీవీలకు, మస్తు ప్రోగ్రాంలకు, మస్తు సీరియళ్లకు పైసలు తీసుకొని నటించినోని. నా అల్లుడికి ఏమన్నా అడ్వాన్స్ ఏమన్నా ఇచ్చినవా, ఇయ్యలేదా? నియం చెప్పు. అదే ఇచ్చిన. అంటే ఈ సినిమాకి వాడికి డబ్బులు స్పెషల్గా ఏమి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, కానీ ఇలా అక్కడ 50,000 ఇక్కడ 50,000 ఇస్తా అంటే ₹1,00,000 ఇచ్చిన. అండ్ తనకి పెట్రోల్ ఖర్చులు మళ్ళీ ఇవన్నీ మాత్రం షూటింగ్కి రావడానికి అన్నీ ఇచ్చిన. అండ్ మొన్న మళ్ళీ ఖమ్మంలో ఇవన్నీ పంచుతానంటే దానికి ఒక 3-4 లక్షల వరకు ఇచ్చిన. అక్కడ ఒక 80 కుటుంబాలు ఉంటాయి మునిగిపోయిన దగ్గర. సో అక్కడ వరకు మాత్రం ఇచ్చామన్నమాట మనం. సో అవన్నీ ఇచ్చిన. ఇక అన్నీ నేను ఇచ్చినాయి కదా వాడికి స్పెషల్గా ఇచ్చిన ఏముంది. కాకపోతే ఇప్పుడు సినిమా డబ్బులు వస్తే రెమ్యునరేషన్ ఇస్తా అని చెప్పిన, ఒక 25 లక్షలు ఇస్తా అని చెప్పిన. ఇస్తే పాపం వస్తే వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెకే మనకు కొనొద్దా? ఫస్ట్ సినిమా చేసినప్పుడు వచ్చిన పైసలతోటి కొని ఇస్తాను పెట్టుకొని మొదలు మీ అమ్మకి చెల్లెకి ఇద్దరికి కొనిచ్చినాక అటెన్క మీ నాయనకి ఇద్దు కానీ. మీ ఆయనకి ఏం అవసరం లేదు, ఆయనదే అంతగా కదా. ఆయన ఇచ్చిన దాంట్లో మళ్ళీ లేదు. నా దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టే. మీకు తెలియదు ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉండవు, ఎప్పుడు మా ఆవిడ దగ్గరే ఉంటాయి. నేను కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకుంటా. మీరు ఏమైనా ఇస్తే ఇట్లా అట్లా ఇచ్చేస్తాను నేను. నా దగ్గర 5 నిమిషాలు కూడా పెట్టుకోను. నా దగ్గర ఎప్పుడు ఉండవు, డబ్బులు ఉండవు, అస్సలు ఉండవు. నాకేం అవసరం ఉండదు. ఏం ఖర్చులు ఏమన్నా ఉంటే అంతే కదా, ఖర్చులే లేవు. నేను అడుగుడు మర్చిపోయినా, బట్టలన్నీ నువ్వు అనుకున్నాడేనా? పోయి దుకాణంకి మీ నాయనని తీసుకుపోయి ఏది బాగుంటుంది నాయన అని అడిగి కొనుక్కుంటావు. అది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా మా మమ్మీ చాలా తెస్తారు బట్టలు షాపింగ్ మాల్. మా ఫాదర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తెస్తారు, నేను అప్పుడప్పుడు కొనుక్కుంటాను. అలా ఎక్కడ ఏది ఉంటే అది తీసేసుకుంటా. సినిమా షూటింగ్ కోసం కొన్ని బట్టలు వస్తాయి, అన్నీ అలా మిక్స్ అండ్ మ్యాచ్. ఏది పడితే నేను పెద్దగా పట్టించుకొని ఏది వేసుకుంటాను, నేను కంఫర్టబుల్గా చూసుకుంటాను అంతే. అంతే. ఇట్లా అందరు ఇట్లా లోపల ఒకటి వేసుకొని మీదికేంచి సూట్ వేసుకొని మీ నాయన అప్పుడు యాహూ చేస్తుండే కదా. యాహూ చేసేటప్పుడు దిన్బర్ మస్తు రకరకాల ఈయన బట్టలు చూడని ఇక మగ పొరలు అంత చూద్దరు పెళ్లిళ్ళ అసంటే సూట్లు ఉంటుండే. మళ్ళా
మా ఊళ్ళో 4 ఆ షాప్ అతను కూడా యాహూ డ్రెస్లను పెట్టి అమ్మేటోడు. మగ్దూమ్ బ్రదర్స్ అని యాహూ డ్రెస్లని స్పెషల్ సెక్షన్ పెట్టేటోడు, పిల్లలందరూ కొనేటోళ్ళు. అసలు బట్టలు అన్ని వేస్తే ఊర్లలో పూరలందరూ చూసి టీవీలలో చూసినాయే కదా మరి వేసుకునేది మంచిగా అవి అట్లా గుట్టిపించుకుందరు. అట్లా నీకేమైనా గుట్టిపించుకోవా మరి సినిమా రిలీజ్కు? అదే ఏది నేను ఎంత ఆలోచించాను, అదే చెప్పా కదా, చేతికి ఏం దొరికితే అది వేసేసుకుంటా. ఇప్పుడు ఈ టీ షర్ట్ ఒకటి దీనికి సంబంధం ఉండదు, ఏదో వేసుకోకపోతే వేసేసుకుంటా. అంటే హీరో కదా ఇట్లా వేసుకోవాలనేమో అట్లా వేసుకొని వచ్చిండు అనుకున్నా నేను. అట్లేం లేదు. ఈయనకి ఏమన్నా స్పెషల్గా తిండి వేటుడు కానీ స్పెషల్గా ఇట్లా ముఖానికి చేతులకు కాళ్ళకు రుద్దుకోనికి ఇవన్నీ చేస్తారంటే కదా మీ హీరో చేస్తారేమో, అంత అవసరం ఎప్పుడు రాలే బిడ్డకి, అవన్నీ లేవు. కానీ స్పెషల్గా తిండి పెట్టుడు మాత్రం ఉంది, వాళ్ళమ్మ ఇప్పటికీ కలిపే పెడుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా తను బయటికి వెళ్తే మాత్రం అక్కడ కలిపి స్పూన్ పెట్టేసి వెళ్ళిపోతుంది, లేదంటే ఎప్పుడో ఒకసారి ఒక 10% తను కలుపుకొని తింటాడు. అట్లా అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం స్టేజ్ ఎక్కే ముందు కూడా స్టేజ్ ఇంటర్వ్యూలు కానీ ఎక్కడ నేను మేకప్ కూడా వేసుకోను. సినిమాలో కూడా నేను యాక్చువల్గా వేసుకోకుండా చేస్తా అని చెప్పాను, కానీ ఆ లైట్లు ఏవైతే ఉంటాయో సినిమాలో వాడేవి అది స్కిన్కి డ్యామేజ్ చేస్తుంది, అదొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పారు. సో అందుకే వేసుకున్నాను, లేకపోతే ఏమో నాకు అంత ఇష్టం ఉండదు మేకప్ అదంతా. ఈ సినిమాలో నీ చేస్తున్నావు మంచిగానే ఉన్నది, మళ్ళీ ఈ సినిమా చేస్తుంటే ఇది వచ్చింది ట్రైలర్ రాగానే అందరూ అడిగినరా మళ్ళీ ప్రభాకర్ అన్న నీ కొడుకుతో ఒక సినిమా మాట్లాడదామే అని అడిగినరా ఎవరన్నా? చాలా మంది అడిగారు అక్క. బట్ ఇంక ఇప్పుడు ఏం డిసైడ్ చేయలేదు. బాబు ఒకటే అన్నాడు, ఇది రిలీజ్ అయిన తర్వాత చూద్దాము ఏ టైప్ వస్తుంది, ఏం చేద్దాం, అసలు ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఇట్లా మనం కమిట్ అయ్యి చేసుకుంటూ వెళ్ళిపోతే. ఆల్రెడీ రిలీజ్కి 2 ఉన్నాయి, ఒక 1 మంత్లోనే ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత 1 మంత్ ఇంకోటి వస్తుంది. అసలు ఎలా ఉంది, జనాలు ఎంతవరకు వెళ్ళారు, మనం అనుకుంటుంది కరెక్టా లేకపోతే ఏంటని తెలియాలి కదా. సో జస్ట్ రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేద్దాం. నీకు ఒక ముచ్చట తెలుసా, నువ్వన్నా ఇప్పుడున్న పోరలకు, ఇప్పుడు కాలేజీలలో చదువుకునే పోరలు ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు తెలియతా మీ సరిగా మీ వాడే ఎక్కువ తెలుసు. గంతగానం ట్రోల్ అయిపోయినాడు మనోడు. అది ఒప్పుకుంటాను నేను. ఏమనిపిస్తుంది అట్లా ట్రోల్ చేస్తుంటారు కదా, ఇగో ఎటుపడితే అట్లా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసాడు అంటే ఒకసారి నన్ను పాపం నేనేమో కష్టపడి జాతరలకు పోయి అందరు పబ్లిక్ను అందరినీ వాళ్ళకరిచ్చి ఏం వండుకున్నారు తమ్మి, ఏం చేసుకుంటున్నారు చెల్లె, ఎంత దూరంకి ఏం తెచ్చారు అన్నీ అడుచుకొని రమ్మన్నారు. నన్ను వచ్చినాక దీనికి ఏం పని పాట లేదు అని ట్రోల్ చేసిండ్రు. ఇక ఇప్పుడు నా కొలువు నేను చేసిన, వాళ్ళు ట్రోల్ చేస్తే నాకేమైనా రూపాయి వస్తుంది? ఇప్పుడు మీరు చేసిన దాంట్లో ఇలా అన్నారు కదా, కొంతమంది చాలా మంది మంచి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, మనం వాళ్ళని పట్టించుకోవాలి. అరే మన కోసం చంద్రమ్మ గారు వచ్చారని చెప్పి అనుకుంటారు, సో మనం వాళ్ళని పట్టించుకోవాలి అంతే. మనం ఇప్పుడు నెగిటివ్ మాట్లాడే వాళ్ళని పట్టించుకుంటే మనకు కూడా అది నెగిటివ్ వస్తుంది, మనం ఫీల్ అవుతాం, మన పనులు మనం చేసుకోలేము. సో మనం పని చేసుకుంటా పోతే ఆ నెగిటివ్ కూడా మళ్ళీ మంచిగా అయిపోతుంది అనమాట. అందుకే అయితే ఆఫీస్కి వచ్చిన ఒక మస్తు ఏడిచిన నేను, అట్లా కింద నా గురించి ఇట్లా దీనికి ఏం అనుకోవటం లేదని రాసినట్టు బాగా ఏడిస్తే ఆఫీస్ వాళ్ళు అందరూ అన్నారు, చంద్రవా అంతగానే ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, కింద చూడు ఇగో వీళ్ళు 3 రాసిండ్రు నీ గురించి చెడ్డగా, 97-99 మంది మంచిగా రాసిండ్రు. చంద్రబాబు మా దగ్గరకు వచ్చింది సంతోషం 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 అని రాసింది. వీళ్ళందరూ లెక్కలేరా నీకు 3 నీ వాళ్ళు మీ చుట్టాలా వీళ్ళు అని అడిగారు. కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు, అసలు ఇంకా మంచిగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఏమి రాయరు కూడా, మనసులో పెట్టుకుంటారు చాలా మంది. ఎప్పుడు ఏ తల్లిదండ్రి కూడా నువ్వు సూపర్ రా, నువ్వు ఇది రా అని బిడ్డలకి చెప్పరు. మస్తు వాళ్ళకు ఉన్నంత ప్రేమ ఎవరికి ఉండదు. అది సో అలా చాలా మంది ఉంటారు మనల్ని మెచ్చుకునే వాళ్ళు, మనం నచ్చిన వాళ్ళు, సైలెంట్ గా చూసేవాళ్ళు. ఈ వైలెంట్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీకు ఏమనిపిస్తుంది అట్లా మనోని, అంటే ఇప్పుడు నా పిల్లలని ఎవరైనా పక్కింటి వాళ్ళు ఏమన్నా అన్నా కానీ కొట్లట పోయి కూర్చుంటాను నేనైతే. నీకేమనిపిస్తుంది, అరే అడిగి చేసింది లేదు పెట్టింది లేదు దీన్ని ఇంతగానో ఇట్లా చేస్తున్నారు ఏంటి అనిపించదా? అనిపిస్తుంది. నా బిడ్డనే కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా కింద కామెంట్స్ పెడతారు, చెత్త కామెంట్స్. చాలా సాధించిన వాళ్ళని, ఇంకా వీడు ఏం స్టార్ట్ చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి ఓకే అన్నారండి అనుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద అవార్డ్స్లు, పెద్ద పెద్ద బిరుదులు పొందిన వాళ్ళని కూడా కింద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. సో వాడికి అదే వచ్చు కాబట్టి వాడిని చూసి జాలి పడాలి. దేవుడు వాడికి మంచి మనసు ఇవ్వాలని కోరుకోవాలి తప్ప మనం ఏం చేయలేము, అంతే. ఈ ముచ్చట అయితే నాకు చాలా నచ్చింది. తను వాళ్ళకి మంచి మనసు దేవుడు ఇవ్వాలని ఇస్తారు, వస్తుంది, ప్రతి వాళ్ళకి వస్తుంది. అదేంటంటే ఆ టైము, వాడు పెరిగిన వాతావరణము, వాడు చదివిన చదువు, వాడి చుట్టుపక్కల ఉన్న వాతావరణము వాడిని అలా మాట్లాడిస్తుంది, అలా బిహేవ్ చేసేలా చేస్తుంది. ఎక్కడో ఒక మంచి వ్యక్తి దేవుడు ఇంకొకరిని కలుపుతాడు, మారుతాడు, ఆడికి అసహ్యం వేస్తుంది నేను ఇలా చేశానా అని. రేపొద్దున వాడికి అలాంటిది ఎవరైనా చేస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ గివ్ అండ్ టేక్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది లైఫ్లో. కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనం ఒకళ్ళ గురించి అనవసరంగా తిట్టినామంటే మనల్ని 100 మంది అనవసరంగా తిడతారు. కానీ అత్త మీరు అన్నారు ట్రోల్ అయ్యారు కదా అని, ఇప్పుడు మరి 2 సంవత్సరాలు ఇప్పుడు తిప్పి కొడితే నా ట్రైలర్ కింద కానీ, నా టీజర్ కింద కానీ, నా సాంగ్స్ కింద కానీ
ఆ ట్రోలింగ్ ఏమైపోయిందో కనపడట్లేదు, మొత్తం అంతా పాజిటివ్ కామెంట్సే. ఇంత ఎత్తుక్కుంటా నేను ఎవడైనా నెగిటివ్ పెట్టాడా ఏం లేదు మరి. ఇక అవి చూడద్దు, మనం చేసుకుంటూ పోవాలి. సో అంతే, టైం మారుతా ఉంటుంది అక్క, అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు విజయదశమి శుభాకాంక్షలతో 4 తారీఖు రిలీజ్ అంటున్నారు సినిమా. తమ్మి 150 రూపాయలు టికెట్ పెట్టుకొని రావాలి హైదరాబాద్ పబ్లిక్. మా ఊళ్ళో అయితే 100 రూపాయలు, ఈడైతే హైదరాబాద్లో 150 టాకీస్కి పోతే. మరి 150 రూపాయలు టికెట్ పెట్టుకొని రావాలంటే నీ సినిమాలు ఏమేమి ఉన్నాయి చెప్తా అంటున్నాను. మీరు టికెట్ కొనుక్కొని వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు నవ్వుకోలేదు, మీకు టైం వేస్ట్ అనిపించింది అని అనిపిస్తే కనుక, నేను నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెప్పానంటే, మీకు సినిమా నచ్చకపోయినా లేదా మీకు టైం వేస్ట్ అనిపించినా, అది ఏంట్రా ఇది అనిపిస్తే మీరు నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మీ టికెట్ ఫోటో పెట్టి మీరు సినిమా చూసినట్టు ప్రూఫ్ ఒకటి పెట్టి పద్ధతిగా పెట్టండి ఏమనిపించిందో ఎందుకు అనేది. నేను మీకు మీ టికెట్ డబ్బులు వెనక్కి మీకు గూగుల్ పే చేస్తా అని చెప్పినా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఎంతమంది అయినా సరే నేను ఫిక్స్ అయినా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అని. సో యా, ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. పాట చూసారు, ఎంజాయ్ చేసి అంటున్నారు కదా, అంతే. పాట అయితే పాటలన్నీ మంచిగా సంగతి చేసిండ్రు. అశ్విన్ హేమంత్ అని ఆయన తెలుగు, ఆయన చెన్నైలో సెటిల్ అయి ఉన్నారు. తెలుగులో ఇదే మొదటి డెబ్యూ ఫిల్మ్ అనమాట ఆయనది. సో నా ఏజ్ మంచిగా బాగా. మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు మురుగదాస్ గారితో పాటు అసోసియేట్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. ఆయనతో పాటు స్టోరీ సిట్టింగ్లో కూర్చొని సినిమాలు చేస్తున్నప్పుడు మురుగదాస్ గారు ఇట్లా సినిమా చేస్తున్నామని తెలిస్తే ఆ అబ్బాయి బాగా చేస్తాడని పరిచయం చేశారు ఆ డైరెక్టర్ మురుగదాస్ గారు. అలా అబ్బాయి వచ్చాడు లిస్టులోకి. వెళ్ళి అతన్ని కొన్ని ట్యూన్లు విన్న తర్వాత ఓకే చేసాం మనం మాట్లాడేసి. చాలా గొప్పగా చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ మార్క్స్ కొట్టాలంటే కెమెరా అండ్ మ్యూజికే. ఆయన కెమెరామెన్ మరి అసలు ఆయన ఎగురుడు దుంకుడు, ఆయన పాపం దీసుడు. ఆయన హీజ్ లైక్ నాకు అతను కూడా ఒక బిడ్డలాగా, వీడికి ఒక బ్రదర్ లాగా. అస్కర్ సొంత తమ్ముడిని చేసుకున్నట్టుగా అలా చేశాడు అనమాట. చాలా ప్రేమ పెట్టి చేశాడు, మనసు పెట్టి. మంచిగా చేసిండ్రు. సినిమా అంత పెద్ద సక్సెస్ కావాలి, పబ్లిక్ అంతా వచ్చి చూడాలి. ఎందుకంటే ఈ నడమ సినిమాలు వస్తున్నాయి కదా, ఒక రకమైన సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాని ఎందుకు పాట ఓటీటీలకు రాదా, ఓటీటీలకు వచ్చినాక చూసుకోవచ్చు పాట అనిపించేటటువంటి సినిమాలు. అట్లా కాకుండా పబ్లిక్ అంతా చూసేటట్టు మన వెనక ఊతు పొరలు అందరు వచ్చిరంటే సినిమా ఎగిరి కూర్చుంటుంది మీద మంచిగా. యూత్ పోరలే కాకుండా మా డాడీని అభిమానించే వాళ్ళు వచ్చి వెళ్ళి చూసినా హిట్టే. మీ డాడీ అంటే యాదకొచ్చింది ఏంటి తమ్మి కానీ చేస్తేవి, ఈయనకేమో నేర్పియబడితే ఇట్లా అనుకుంటా. సినిమా పాత్ర నీ పాత్ర సలగుండా. ఆడికి ఒక సందర్భం వచ్చింది ఆ సినిమాలో. ఈ డబ్బులు కావాలి ఎట్లయినా, చేపల షాప్లో పని చేయడానికి వస్తాడు. చేప తోమడం రాదు. అరే ఎందుకు అట్లా తోముతున్నావు, అట్లా తోమితే మొత్తం పాడైపోతుంది రా, కొంచెం సుతారంగా నడుము మసాజ్ చేస్తారు కదా అట్లా తోమాలి అని చెప్పిన. అంతే, అట్లా నీట్గా తోమాలి లేకపోతే చేప పాడైపోతుంది అని చెప్పిన. బాగా ఇప్పుడు మంచి పాత్రగా పెట్టుకున్నావు మీ నాయనని. చిన్న పాత్ర చాలా, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు సినిమాలో నువ్వు తోమబడితివి, చేపలను ఇంట్లో వంట పడుతుంది, బట్టలు విండ పడుతుంది, మనుషుల బయట పబ్లిక్ నువ్వు ఉతకబడుతుంది, ఆడవిళ్ళలు వెనకబడుతుంది. ఇన్ని రకరకాలు పనులు చేస్తున్నావు. నీకు ఎన్ని పనులలో ట్రైనింగ్ ఇచ్చిండు మీ డైరెక్టర్ సల్లగుండా, లేకపోయి ఈరోజు వెలిగొండ శ్రీనివాస్ ఉతికిపోతుంటారు. ఇక ఏదైనా అవన్నీ అలా కుదిరినాయి చేయడం దేవుడి అదృష్టం. నాకు ఇంకా అదే లైఫ్లో అందరికీ అన్నీ అవ్వాలని, ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటుంది. నాకు అవుతున్నాయి అన్ని లక్కీగా. ఇప్పుడు ఏదన్నా ఒకటి చేస్తారు. ఇప్పుడు చిరంజీవి సార్ చెప్పులు కుట్టే పాత్ర ఒకటి చేసిండు వెనకటి. ఒక సినిమాలో ఒక పాత్రల నువ్వు 4-5 పాత్రలలో 4-5 భగవాన్లలో మొత్తం నువ్వే ఉన్నావు. ఇక అవును, కథలో అన్ని ఎమోషన్స్ వచ్చేసినాయి లక్కీగా, అందుకే ఆ కథ సెలెక్ట్ చేసినాం. మొదటి సినిమాకి ఇన్ని వాడు కష్టం కదా తమ్మి. మరి అందుకే కథ విన్నప్పుడు ఇవన్నీ చేసి చూపించడానికి ఛాన్స్ ఉందని ఆ కథను సెలెక్ట్ చేసినాను నేను. అది కూడా ఏంటి, నవ్విస్తూ వీడిని చూపించవచ్చు, అన్నీ వచ్చు వీడికి అని. నాకు వీడికి అన్ని చేయగలండి, ఒక మంచి డైరెక్టర్ గారు వీడిని సెలెక్ట్ చేసుకోండి అని చూపించాలని నా ఉద్దేశం ఈ సినిమా ద్వారా మా అబ్బాయిని. సో ఎవరన్నా ఒక మంచి స్టోరీ రాసుకున్న డైరెక్టర్కి, ఫ్యూచర్ రాజమౌళియో, ఫ్యూచర్ సుకుమార్ గారో, ఫ్యూచర్ సందీప్ బంగానో, రామ్ గోపాల్ గారు, ఎవరో వాళ్ళకరే ఇలాంటి పోరగా నాకు దొరికితే బాగుండు అని అనిపించేలా ఉండాలి అని ఒక కథ కోసం చూశారు. ఆ కథలో అన్ని ఎమోషన్స్ బాబు కరెక్ట్గా సెట్ అయినాయి. అది కూడా కావాలని పెడితే మళ్ళీ బాగోదు, ఏదో మనం ప్రోమో చేసినట్టు ఉంటుంది అనమాట. సో కథలో అలా ట్రావెల్ అయింది కాబట్టి అది తీసుకున్నాము. అన్నీ వాడికి చేసే ఛాన్స్ అందులో వచ్చింది. పాటలు, ఫైట్లు, యాక్టింగ్, బాధ, సంతోషము, అల్లరి, చిల్లర అన్నీ. డ్యాన్సులు మంచిగా చేసినాం. మీ డ్యాన్స్ సార్కి నమస్తే అయిపోయి, మా ఎత్త వచ్చింది నమస్తే అయిపోయింది, నీకు బాగా చేయించినాం అంట అన్నదని చెప్పి. శేఖర్ మాస్టర్ గారు, బాబా భాస్కర్ మాస్టర్ గారు, స్వర్ణ మాస్టర్ గారు, సాగర్ మాస్టర్ గారు, ఈ 4 మాస్టర్లు ఒక్కొక్క సాంగ్ చేశారు.
శేఖర్ మాస్టర్ ఎరకనే, బాబా భాస్కర్ మాస్టర్ ఎరకనే, ఇంకొక ఆమె లాంటిది స్వర్ణ మాస్టర్ చాలా పెద్ద సీనియర్. మాస్టర్ ఆమె బాబా భాస్కర్ మాస్టర్ శిష్యులు స్వర్ణ మాస్టర్ గారు. ఆమె కూడా ఎరకనే, పెద్ద ఆమె. అవును, ఆడనే ఉంటుండే. చాలా అద్భుతంగా ఇంకొకరు సాగర్ మాస్టర్. ఈయన ప్రీ రిలీజ్ రోజు మన స్టేజ్ పైన చేశాడు ఆ పాట, ఆయనే చేశాడు. ఇష్టక దుమ్ దుమ్ అని ఒక మాస్ సాంగ్ చేశాడు, రేపెల్లుండిలో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఆ పాట వచ్చినాక నాకు పంపితామే, మంచిదా? తప్పకుండా మనం ఇట్లా పంపిస్తాం. మీకు చాలా నచ్చుతుంది ఆ పాట, మీ స్టైల్లోనే ఉంటుంది. మీరు చింతకసి చింటూ అన్నారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది ఆ సాంగ్. మా అంటే మేము మాస్ పబ్లిక్, అందుకే నేను కూడా మాస్ యాక్చువల్గా కనపడడానికి క్లాస్ ఉంటాను. అండ్ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం ఇప్పుడు మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి మెచ్యూర్డ్గా ఉంటున్నాను, ట్రై చేస్తున్నాను. లేకపోతే నేను ఫుల్ మాస్. మనం మన లెక్క ఉండు మాస్, అంతే అంతే, ఏం లేదు. తమ్మి మంచి సినిమా చేసినావు, మానంతో పెద్ద సక్సెస్ కావాలి. నీ కష్టమే ఆడికి పోవద్దు. నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్నాడు మా తమ్ముడు. ఎట్లుంది ఏం కథ అని అరుచుకుందామంటేనే వచ్చిన. మంచి నువ్వు సంపాదించుకున్నది నీ దగ్గరనే ఉండాలి, మీదికించి 4 రాళ్ళు నీకే రావాలి మంచిగా అని కోరుకుంటున్నా. డబ్బుల గురించి కాదు చంద్రక్క, నా బిడ్డని అందరూ ఆశీర్వదించాలి, వాడి కష్టాన్ని గుర్తించాలి, ఇది నా కోరిక. ఎప్పుడైనా సరే మన కష్టం మన టాలెంట్ గుర్తింపు వచ్చిందంటే మనం బతకడానికి సరిపోయే డబ్బు వస్తుంది. మనకి ఇంకా అంతంత అవసరం లేదు. మనం ఎప్పుడు ఒకటి కడుపు కొట్టకుండా ఒకటి జేబు కొట్టకుండా బతికితే చాలా, అదే మంచి జీవితం అన్నిటికంటే. మీ నాయనను చూసినావు, మీ నాయనను చూసుకుంటే ఎరిగినావు ఎంత కష్టపడతాడో నీకు ఎరక. ఫస్ట్ సినిమా బెద్ది ఇట్ అయింది కాదా అని 2వ సినిమాకు నెత్తిలో కాన్లు ఎక్కకుండా మీ నాయన లెక్కనే ఉండాలి ఎప్పుడు అని కోరుకుంటున్నాను. మంచిదా? ముందు ఒకటే, తర్వాత ఒకటే, ఎప్పుడు ఒకటే. ఇక తర్వాత అన్ని సినిమాలు మంచి పెద్ద పెద్ద సినిమాలు అన్ని వేసుకుంటే ఒక 10 ఏళ్ళు చేసినాక అయినాక పెళ్లి చేసుకో. వర్షపాటి నేను నీ పెళ్లికి రానా, పిలవాలి మళ్ళా. ఇప్పటికైతే నేను చేసుకోననే అది ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల ముందే ఫిక్స్ అయ్యాను. అది చూద్దాం మరి అప్పుడు. 10 ఏళ్ళైనాక చేసుకుందు పాటు. మన్మడు ఉండాలి, మన్మరాలు ఉండాలి, లేకపోతే ఎట్లా? ప్రభాకర్ అంటే ఏందనుకుంటారు, పెళ్లి చేయాల్సిన వయసు వచ్చిందని నాకు అనిపించినప్పుడు మీ దగ్గర తీసుకెళ్లి వదిలేస్తా, మీరు ఆయన ఒప్పించి పెళ్లి చేద్దరు. ఇప్పుడు మనవడు కావాలంటే దానికి పెళ్లి ఎందుకు? ఇంకా మన్నట్టు రోజులు చేస్తారా నాయన? మనం అలా కాదు, అడాప్ట్ చేసుకోవచ్చు అంటున్నా. ఇది ఆలోచన మంచిగున్నది. మరి చిన్నోడు కానీ మన పెద్ద బాబు బుర్ర ఉన్నది. చేసుకుంటే కానీ ఒక మంచి ఉద్యోగం, ఒక చిన్న ప్రభాకర్ కనబడాలి ముద్దుగా, అట్లా చేసుకో. మొన్న బన్నీ అంటే ఎవరు అని అన్నావంట. ఇప్పుడు నువ్వు సినిమాలోనే మా పేరు చూసా, నేను బయట నేను పబ్లిక్ అడుగుతున్నా. చూసా అది చాలా కామెంట్స్ కానీ చాలా ట్రోల్స్ కానీ ట్విట్టర్ లో కూడా జరుగుతుందని నాకు చెప్పారు మా ఫ్రెండ్స్. నేను బన్నీ అంటే ఎవరు అన్న, నేను ఎందుకంటానండి బన్నీ అంటే ఎవరైనా, నా సినిమా పేరే రామ్ నగర్ బన్నీ. అట్లా ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇందాక మీరు ఏదో అడిగితే ఏంటి అడిగాను కదా, అది వినపడలేదు. సో అదే నేను ఎవరు అని ఏమన్నారు అన్నట్టుగా మా ఫాదర్ని అడిగాను అనమాట. నాకు ఆయన ఇన్స్పిరేషన్, నాకు ఆయన జిమ్నాస్టిక్స్ డాన్స్ మిక్స్ చేసి మిక్సీలో కొట్టి కొడతారు. అలాంటిది ఆయన్ని ఎవరని నేను ఎలా అడుగుతాను? ఎందుకంటే మన బన్నీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు చేపలు రాకినట్టు రాస్తారు. మరి నా సినిమా పేరే రామ్ నగర్ బన్నీ. మా పిల్లగానికి ఎరకలేక కాదు, అన్ని ఎరకనే. మీరు అడిగింది అర్థం కాక అన్నాడు అంటే మనసులో పెట్టుకోకండి. చిన్న నాకు వినపడలేదు, ఆవిడ అడిగినప్పుడు వినపడలేదు. మీరు కూడా ఏదో అడిగితే వినపడలేదు, మళ్ళీ అడిగి చూసారా? వినపడలేదు, ఏమన్నారు అని అడగడం అనమాట. అది అంతే. బుడ్డోడు వాడు ఇప్పుడే వచ్చిండు, నిన్నగాక మొన్న పుట్టిన పిల్లగాడు కొత్తగా షురువాత్ చేసి వస్తున్నాడు. మంచిగా ఒక హీరోకి ఏమేమైతే కళలు ఉండాలనో, ఆడుడు పాడుడు ఫైటింగ్ చేసుడు, మంచిగా నటన చేసుడు అన్నీ నేర్చుకుని వచ్చిన పిల్లగాడు, నేర్చుకుని వచ్చుడు వచ్చిన పిల్లగాడు. మరి మంచిగా ఆశీర్వాదం చేయండి. పబ్లిక్ అందరు మెచ్చితే మళ్ళీ ఒక పెద్ద ప్రభాకర్ వస్తాడు. మంచి నీ సినిమా పెద్ద ఇట్టు కావాలని అత్త మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. క్షణార్థులు మల్లగాలుతాం. మళ్ళీ నువ్వు ఆడిపోతావు ముచ్చట కూర్చుంటావు. ఇక నన్ను కోపం చేస్తారు, వార్తలకు వాళ్ళు థ్యాంక్ యూ చంద్రక్క, మీరు రావడం మా అబ్బాయితో మాట్లాడడం సంతోషంగా ఉంది. మీ ఆశీస్సులు ఉంటే చాలు. మా వాడికి చాలా బాగా మాట్లాడారు, నేను చాలా ఎంజాయ్ చేశాను అత్త. థ్యాంక్ యూ. నా పబ్లిక్ అంతా చూస్తారు, మరి వాళ్ళందరికి ఇట్లా ఒకసారి చెప్పు. మంచిగా సినిమా చూడండి. మా అత్త నేను అందరం కలిసి మాట్లాడినాం కాబట్టి చంద్రత్త అభిమానులకి, ఫ్యాన్స్ కి, చూసే ప్రేక్షకులందరికీ తప్పకుండా October 4th రామ్ నగర్ బన్నీ చూడండి, నన్ను ఆశీర్వదించండి. అండ్ చంద్రత్తని ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, ఆవిడ చాలా మంచివారు. సో థ్యాంక్ యూ. ఇక ఈరోజు మా తమ్ముని కొడుకు అల్లునితోటి ఇద్దరితోటి ముచ్చట పెట్టినాయి కదా, మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. ఏళ్ళకి బుక్కెట్ తినుండి మిమ్మల్ని అడిగట్టు వాడు పని చేసినావా సంపాదించుకు వచ్చినావా అని అడుగుతుంటారు, కానీ తిను అనేటోళ్ళు ఉండరు. తినుండి తమ్మి, ఏళ్ళకి బుక్కెట్ తినుండి, మళ్ళీ కలుగుతాం. శనార్థులు.